ఎడారిలో సెలయేర్లు జూన్ 21వ తేదీ. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. రోమాపత్రిక 8వ అధ్యాయము 25వ వచనం. దేవుని విషయంలో సజీవంగా ఉండడం అద్భుతమైన సంగతి. యోగ్యమైన ప్రతి మంచి విషయంలో సజీవంగా ఉండడానికి ఇదే ఏకైక మార్గమని నేను నమ్ముతాను. మనం దేవునిలో జీవించగలం కాబట్టి భూత వర్తమాన భవిష్యత్ కాలాలతో సంబంధాన్ని కలిగి ఉంటాం. అత్యంత ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పటికీ చూడలేదు. జీవితంలో చాలా భాగం మన ముందే ఉంది. ఎందుకంటే జీవితం పొడిగింపు కాదు, సంతృప్తి. మనం ఆయన ముఖాన్ని ఇంకా చూడలేదు. మనం తమ నూతన దేహాలతో ఉన్న మన ప్రియులను ఎన్నడూ చూడలేదు. మనం క్రీస్తు రాకడను చూడవలసి ఉంది. ఆయన తన మహాశక్తిని తీసుకొని నదుల నుండి బూదిగంతముల వరకు పాలించడాన్ని మనం చూడాలి. ఇదంతా మన ముందే ఉంది. విలియం జెన్నింగ్స్ బ్రయాన్, తండ్రి తన దైవశక్తితో భూమిలో పాతిపెట్టబడిన జీవం లేని సింధూర వృక్షపు విత్తనాలను తాకి అవి వాటి చెరసాల గోడలను బద్దలు కొట్టి బయటకు వచ్చేలా చేస్తే సృష్టికర్త స్వరూపంలో చేసిన మనుషుల ఆత్మను భూమిపై నిర్లక్ష్యంగా ఎందుకు విడిచిపెడతాడు? వేసవి గాలులకు వాడిపోయిన గులాబీ పొదలకు మరొక వసంతకాలపు మధురమైన నిశ్చయతను ఇవ్వడం ఆయన ఆపినట్లయితే శీతాకాలపు పొగమంచు వచ్చినప్పుడు మనుష్య కుమారులకు నిరీక్షణతో కూడిన మాటలను ఇవ్వడానికి నిరాకరిస్తాడా? మౌనంగాను నిర్జీవంగాను ఉన్న పదార్థం ప్రకృతి శక్తులచే విభిన్నమైన రూపాలలోని మార్చబడినప్పటికీ ఎప్పటికీ మరణించకపోతే మనుషుని ఆత్మ ఒక రాజరిక అతిథి వలె ఈ మట్టి పాత్రలోనికి ఒక స్వల్పకాలిక యాత్రను చేసినప్పుడు అది నాశనాన్ని అనుభవిస్తుందా? లేదు. నేను ఈరోజు నివసించే జీవితం వంటి మరొక జీవితం ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను అని చెప్పాడు. డాక్టర్ హిన్సన్ హృదయం నుండి ఒక అమూల్యమైన రత్నం వంటి విషయాన్ని పంచుకున్నారు. చివరికి ఆయన ఏ వ్యాధితోనైతే మరణించాడో ఆ వ్యాధిని గుర్తించిన 1 సంవత్సరం తరువాత వాక్యాన్ని బోధించే సమయంలో డాక్టర్ హిన్సన్, 1 సంవత్సరం క్రితం ఈ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి, మీరు త్వరలో చనిపోబోతున్న వ్యక్తి అని చెప్పిన విషయం నాకు గుర్తుంది. నేను అతని కార్యాలయం నుండి మా ఇంటికి 8 కిలోమీటర్లు నడిచాను. నేనెంతో ఇష్టపడే గొప్ప పర్వతాన్ని చూశాను. నేనెంతో ఆనందించే నదివైపు చూశాను. ఎల్లప్పుడూ నా మనసుకు దేవుని స్వంత కవిత్వాన్ని వినిపించే చెట్లను చూశాను. తరువాత సాయంకాలం దేవుడు తన దీపాలను వెలిగించినప్పుడు గొప్ప ఆకాశంలోకి చూసి, పర్వతమా, నేను నిన్ను అనేకసార్లు చూడకపోవచ్చు, కానీ నువ్వు గతించిపోయిన తరువాత కూడా నేను జీవిస్తాను. నది, నువ్వు సముద్రం వైపు ప్రవహించినప్పుడు కూడా నేను జీవిస్తాను. నక్షత్రాలు, విశ్వం నాశనమైనప్పుడు మీరు మీ స్థానం నుండి రాలిపడిపోయినప్పుడు కూడా నేను జీవిస్తాను అని అన్నారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.